జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు కదా. సో ఈ వీడియోలో నేను ఏం చేయడానికి పోతున్నా అంటే యాక్చువల్ ఏంటంటే ఈరోజు నేనే మా ఇంట్లో అయితే పూజా రూమ్లో పూజ అయితే చేస్తున్నాను. సో నేను ఏ విధంగా పూజ చేస్తాను మీకైతే మొత్తం చూపెడతాను. సో యాక్చువల్ ఏంటంటే నేను మీకు వినాయకుడు నిమజ్జనం అయింది కదా మినీ కర్తాత్ గణేశుని. సో అప్పుడైతే మనం 2 ఐడల్స్ అయితే పెడతాం కదా, తోడు వినాయకుడు అని. సో ఆ తోడు వినాయకుడు అయితే మేము మా ఇంట్లోనే ఉంచుకుంటాం, నిమజ్జనం అయితే చేయము. సో ఆ వినాయకుడు ఇప్పుడైతే నేను మీకు చూపెడతాను ఈ వీడియోలోనే. ఆ వినాయకుడిని అయితే నేను ఈరోజు స్నానం అయితే చేపిస్తాను. ఎందుకంటే ఈరోజు బుధవారం, మీకైతే వీడియో ఒక్కరోజు లేట్ వస్తుంది. ఈరోజు అయితే బుధవారం ఉంది, అలా అనేసి గణేశుని అయితే ఈరోజు స్నానం అయితే చేపిస్తాం. వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలా అనేసి మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే చూపెడతాం మొత్తం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా ఉన్న ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో చూసుకోవచ్చు, నేనైతే ఒక తిరుపతి బాలాజీకి సంబంధించి పోర్ట్రేట్ రిక్రియేట్ చేసి చేశాను. సో పోర్ట్రేట్ అనేది నా పూజా రూమ్ కాదండి. అండ్ ఇక్కడైతే ముందుగా గైస్ మనం పూజలు సిల్వర్ వినాయకుడిని అయితే పెట్టాం కదా. సో ఆ వినాయకుడికి ఒక చిన్న పీఠం ఉంది చూసుకోవచ్చు. ఇది నేనే తయారు చేశాను కదా విధంతో. అండ్ ఇక్కడ రెడ్డి అండ్ సిద్ధి పెట్టాను. సో చూసుకోవచ్చు కదా విధంగా పూజా రూమ్. సో ఇదైతే మా ఇంట్లో నేనైతే ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తాను. అండ్ ఇవి అయితే మీకు మనీ అనిపిస్తుంది కదా, అదైతే లడ్డు వేలం పాటలో మనం గణేశునికి లడ్డు వేలం పాట అయితే చేసాముగా. సో దానికి సంబంధించి ఉంది కదా మనీ అనేది. సో అది వీడియో అయితే మన ఛానల్ పైన అవైలబుల్ ఉంది కదా లడ్డు వేలం పాట. మీరు సెర్చ్ చేయండి మినీ కర్తాత్ గణేష్ లడ్డు వేలం పాట 2025 అని. సో మన వీడియో అయితే మీకు కలుగుతుంది. సో ఇప్పుడైతే మాటలా ఉంటా, ముందైతే నేనైతే మా ఇంట్లో అయితే పూజ చేస్తున్నాను. దాని తర్వాతకి నా తోడు వినాయకుడు నేను మన ఇంట్లోనే పెట్టుకున్నాను చెప్పిన కదా. సో వినాయకుడు అయితే ఒకసారి చూపెడతాను. సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయింది. మనం ఎప్పుడైతే అగరబత్తీలు అయితే పెట్టేస్తున్నాం. చూసుకోవచ్చు కదా మన తోడు వినాయకుడు. యాక్చువల్ ఏంటంటే గణేశుని అయితే మేము ప్రతిసారి 2 వినాయకుడిని అయితే కూర్చోబెడతాం. సో నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని నిమజ్జనం చేసి ఈ ఇయర్ వినాయకుడిని ఇట్లా పెట్టుకుంటాం. సో మా ఇంట్లో మేమైతే చాలా ఇయర్స్ నుంచి అలాగా జరుపుకుంటున్నాం. సో ఈ వినాయకుని పైన వార్నిష్ చేసాము, ఎందుకంటే వినాయకుని వెనస్డే వాష్ చేస్తే కలర్ పోకుండా ఇట్లా ఉండాలనేసి. సో ఇప్పుడైతే వినాయకుని అయితే మనం స్నానం అయితే చేపిద్దాం. సో గైస్ గణేశుని అయితే స్నానం అయితే చేయించిన. సో ఇప్పుడైతే మా పూజా రూమ్లో తీసుకుని పోయి బొట్టు అయితే పెడతాం గణేశునికి. సో గైస్ ఇప్పుడైతే మనం గణేశునికి బొట్టు గవంతా అలంకరిద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను ఒక ఫ్రెష్ టిష్యూ అయితే తీసుకున్నాను. దీంతో గణేశుని పైన కొంచెం ఎక్కువ వాటర్ అనేది క్లీన్ చేసుకుందాం. మొత్తం గణేశుడు అయితే షైన్ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే మనం వార్నిష్ అప్లై చేసినాం లాస్ట్లో. సో గణేశుని వాహనం మూషక్ మహారాజ్. ఈ గణేశుడు అయితే 365 days మన కాడనే ఉంటాడు గైస్ ఎప్పుడైనా. ఒక గణేశుని అయితే మేము ఇంట్లో 365 days ఐడల్ అనేది ఇంట్లోనే పెట్టుకుంటాం. సో మొత్తం అనేది ఎక్స్ట్రా వాటర్ కనిపించింది, క్లీన్ చేసుకున్నాను గైస్ ఇప్పుడు. సో ఇప్పుడైతే బొట్టుతో మొత్తం గణేశుని అయితే అలంకరిద్దాం.
అయితే గణేషుని ఇప్పుడు నేను కూర్చోబెడతాను గైస్. సో ఇది గణేశుడు అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కా వినాయకుడు. సో ఇది గణేశుని ఏడ అంటే మా ఇంటికాడ కొంచెం దూరంలో దుర్గామాత అయితే కూర్చోబెట్టారు. సో అక్కడనే ఈ వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు అమ్మవారి పక్కనే. సో చూసుకోవచ్చు అమ్మవారు ఎలా ఉన్నారు. అమ్మవారికి సంబంధించి ఛానల్ పైన సపరేట్ బ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను. సో ఆ బ్లాగ్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి వీడియో అనేది. సో చూసుకోవచ్చు అమ్మవారు ఏ విధంగా అలంకరించారు ఆయుధాలకి కానీ అంతా స్టోన్స్ వర్క్తోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. కాక అమ్మవారు ఈ రోజు అయితే యాక్చువల్గా 3వ రోజు, మీకు అయితే వీడియో అనేది 4వ రోజులో వస్తుంది నవరాత్రిలో, అంటే అమ్మవారి పూజలో ఈరోజు 3వ రోజు. సో అలా అనేసి అందరైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. సో అందరైతే కమెంట్లో జై మాతాది అని టైప్ చేయండి గైజ్. అండ్ గైజ్ మనం కొన్ని రోజుల నుంచి ఒక డ్రాయింగ్ పైన వర్క్స్ అయితే చేసుకుంటున్నాం కా. డ్రాయింగ్కి సంబంధించి ఏం ప్రోగ్రెస్ అయితే లేదు. దీనిపైన ప్రోగ్రెస్ అవ్వగానే నేనైతే మీకు ఒక వీడియో అయితే పెడతాను. అంటే ఇంకా దీంట్లో పెండింగ్ వర్క్ అనేది 2 ఫేసెస్ అండ్ అలాగే 3 కిరీటాలు, అంటే అది 3 ఫేసెస్కి కిరీటం పెట్టాలి అండ్ అలాగే 5 పడాల్సిన నాకు. సో అది కంప్లీట్ అయిపోగానే నేనైతే మీకు ఆ వర్క్స్ అయితే చేసుకుంటా గైస్. కానీ ఇప్పుడైతే కొంచెం బిజీ ఉన్నాను. సో ఆ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోగానే నేను ఈ డ్రాయింగ్ని అయితే తప్పకుండా కంప్లీట్ చేస్తాను. ఈ డ్రాయింగ్ అనేది మనం ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేస్తాం. సో చూసుకోవచ్చు చాలా డీటెయిలింగ్గా అయితే డ్రాయింగ్ అనేది చేశాను. దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది. ఈ వీడియోలో అనిపించింది నాకైతే మీరు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. నేనైతే ఈ వీడియోలో మీకు మెయిన్లీ అయితే మన గణేశుని అయితే చూపడినగా తోడు వినాయకుడికి. మీకు ఆ గణేశుని స్టోరీ కావాలంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అంటే మేము మా ఇంట్లో ఒక వినాయకుడిని ఎందుకు కంపల్సరీగా పెట్టుకుంటాం అనేసి. సో యాక్చువల్ ఏంటంటే మేము వినాయక చవితికి ఇప్పుడు వచ్చే వినాయక చవితికి గణేష్ ఐడల్ తెస్తాం కా. సో అదైతే నిమజ్జనం చేయకుండా మా ఇంట్లోనే పెట్టుకుంటాం. అండ్ మన ఇప్పుడు మీకు చూపెట్టిన వినాయకుడిని అయితే నిమజ్జనమే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే మా ఇంట్లో జరుపుకుంటాం. కానీ ఇప్పటి నుంచి నేను మినీకైతే గణేషుని అయితే చేస్తున్నాక. సో అదైతే ప్రతి ఇయర్ అయితే నేను చేస్తూనే ఉంటా. సో అలా అనేసి మేమైతే 2 వినాయకుడిని అయితే తెచ్చుకుంటాం. సో అలా కూర్చోబెట్టుకుంటాం ఇంట్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి చాలా చాలా థ్యాంక్స్. కమెంట్లో జై శ్రీ అని టైప్ చేయండి. అండ్ అలాగే నవరాత్రిలో ఏదో థర్డ్ డే మీ అందరికైతే హ్యాపీ నవరాత్రి. టాటా బాయ్ బాయ్.